హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అరకు, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దగ్గరలో ప్రత్యూష, ఒక 6 ఏళ్ల పాప, తన తాతయ్యకు బాలేదని తన పేరెంట్స్తో అక్కడికి వచ్చింది. ఆ ఊర్లో చాలా వరకు ఒడియాలోనే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ తాతయ్య నానమ్మకి కూడా తెలుగు సరిగ్గా రాదు. ప్రత్యూష తన తాత దగ్గరికి వెళ్ళింది. ఏం చేయాలో తెలియదు. అతన్నే చూస్తూ ఉంది. తాత ఒడియాలో ఎలా ఉన్నావు తల్లి అని అడిగాడు. ప్రత్యూష సిటీలోనే పెరగడంతో ఒడియా రాక తాత ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అలా చూస్తూనే ఉంది. ప్రత్యూష వాళ్ళ నాన్న విజయ్ అది అర్థం చేసుకుని, నాన్న తనకి అర్థం కాదు, తెలుగులో మాట్లాడు అన్నాడు. అప్పుడు ఆ తాత ఒడియాలోనే విజయ్తో మాట్లాడుతూ, పిల్లలకి ఈ భాష కూడా నేర్పించు, ఎంత ఎక్కువ భాషలు వస్తే అంత మంచిది, మాకు మాట్లాడుకోవడానికి వీలుగా ఉంటుంది అంటూ ప్రత్యూష వైపు చూసి నవ్వుతూ, ఎలా ఉన్నావమ్మా అని తెలుగులో అడిగాడు. అందుకు ప్రత్యూష, బానే ఉన్నా తాత, నువ్వెందుకు పడుకునే ఉన్నావు అని అడగగానే తాత కళ్ళంతా కన్నీళ్లతో తడిగా మారిపోయాయి. ఏం కాలేదులే అమ్మా, రేపు మనం ఊరంతా తిరిగి తోటకి వెళ్ళి మామిడి పళ్ళు తెచ్చుకుందామా అని అడుగుతూ ఉండగానే ప్రత్యూష వాళ్ళ అమ్మ రోజా మధ్యలో వచ్చి, లేదు మావయ్య గారు, మేము ఇప్పుడు వెళ్ళి ఎల్లుండి వస్తాం, మా ఊర్లో చిన్న పని ఉంది, అది చూసుకొని వస్తాం, మీ అబ్బాయి ఇక్కడే ఉంటారు, నేను ప్రత్యూష వెళ్ళి వస్తాం అని అనగానే తాతకి కొంచెం బాధగా అనిపించింది. మేమొచ్చాక మీరు వెళ్ళొచ్చు, ఈలోపు మీకు కూడా కొంచెం ఓపిక వస్తుంది అని ఇంకొంచెం సేపు మాట్లాడి రోజా ప్రత్యూష బస్సు ఎక్కి వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. రోజా వాళ్ళు వెళ్ళేసరికి రాత్రి 8 అయిపోయింది. వాళ్ళు వెళ్ళిన 2 గంటల తర్వాత ఆ పెద్దాయన, అదే వాళ్ళ మావయ్య చనిపోయారని ఫోన్ వచ్చింది. టైం చూస్తే రాత్రి 10 అయిపోయింది. ఈ టైంలో వెళ్ళడం మంచిది కాదని రోజాని ఇంట్లో వాళ్ళు ఆపేశారు. ఇక పొద్దున్నే బయలుదేరి వెళ్ళేసరికి అక్కడ ఇంటి నిండా జనాలు. ప్రత్యూషకి ఏం అర్థం కావట్లేదు. బాడీని 10 గంటలకు కదిలించాలి. ప్రత్యూష వాళ్ళ నాన్న చేతిని పట్టుకుని ఉంది. అలా వాళ్లతో పాటు శ్మశానానికి వెళ్ళింది. వెనక చూస్తే అక్కడ ఆడవాళ్ళు ఎవరూ లేరు. కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని వెనక్కి వచ్చేశారు. ఇంటికి వచ్చాక ప్రత్యూష స్నానం చేసి వాళ్ళ అమ్మ దగ్గర పడుకుంది. సమయం రాత్రి 1 గంట. రోజా నిద్రలో పక్కన చెయ్యి వేసి చూస్తే ఖాళీగా ఉంది. వెంటనే కళ్ళు తెరిచి చూస్తే పక్కన ప్రత్యూష లేదు. ఎక్కడికి వెళ్ళిందా అని రూమ్ బయటికి వచ్చి చూసింది, కనిపించలేదు. బాత్రూమ్కి వెళ్ళి చూసింది, కనిపించలేదు. ఎక్కడుందా అని చూస్తూ ఉంటే వాళ్ళ మామయ్య రూమ్ నుంచి ఏదో వెలుతురు కనిపించింది. మెల్లగా డోర్ కొంచెం తెరిచి చూస్తే ప్రత్యూష మంచం మీద పడుకుని ఉంది. రోజాకి కొంచెం భయం వేసి ప్రత్యూషని ఎత్తుకొని వాళ్ళ రూమ్కి తీసుకుని వెళ్ళిపోయింది. ఇక పొద్దున్నే ప్రత్యూషని పిలిచి అడిగింది రోజా, ప్రత్యూష రాత్రి ఎందుకు తాతయ్య గారి రూమ్లో పడుకున్నావు అని అడగ్గా అందుకు ప్రత్యూష, రాత్రి తాతయ్య వచ్చి తన రూమ్కి తీసుకెళ్ళి పడుకోబెట్టారమ్మా అని చెప్పింది ప్రత్యూష. అది వినగానే రోజాకి కొంచెం భయం వేసింది. తాతయ్య నీకెలా కనిపించారు అని అడిగింది రోజా. మామూలుగానే ఉన్నారు అని ప్రత్యూష అనడంతో రోజాకి ఇక అడగడం ఇష్టం లేక వదిలేసింది. ప్రత్యూష మాత్రం పగలు కూడా కొంచెం వింతగా ప్రవర్తించేది. కిచెన్లోకి వెళ్ళి దాచిన స్వీట్స్ తీసి తినేయడం, ఎక్కడెక్కడో ఉంచిన ఫొటోస్ తీసి రోజాకి విజయ్కి చూపించటం, వాళ్ళ తాతయ్య చివరిగా పడుకున్న మంచం కింద దాక్కోవడం లాంటివి చేసేది. ఇక విజయ్ వాళ్ళ అమ్మకి కొంచెం డౌట్ వచ్చి దిష్టి తీస్తానని చెప్పి ఉప్పు మిరపకాయలు తీసుకొచ్చింది. ప్రత్యూష చుట్టూ 3 సార్లు తిప్పి తల మీద చెయ్యి వేసి, తను చిన్నపిల్ల, నాకు తెలుసు ప్రత్యూష అంటే నీకెంత ఇష్టమో, కానీ ఇలా చేయొద్దు, తన మీద వాలొద్దు, వెళ్ళిపో అని ఒడియాలో మెల్లిగా చెవి దగ్గర చెప్పి చేతిని ప్రత్యూష నోటి దగ్గరికి తెచ్చింది. అమ్మా ప్రత్యూష, 3 సార్లు తూ అనమ్మా
అని నానమ్మ అనగానే ప్రత్యూష 3 సార్లు ఊసి వాళ్ళ నానమ్మ వైపు చూస్తోంది. నానమ్మ వెంటనే ప్రత్యూష ముందుకి వంగి నుదుటి మీద ముద్దు పెడుతూ ఉంటే ప్రత్యూష ఒక చిన్న హస్కీ లాంటి వాయిస్తో ఒడియాలో వెళ్ళిపోతా అని చెప్పి నవ్వుకుంటూ రోజా దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రత్యూష చెప్పింది విని ఒక్కసారిగా శరీరం మొత్తం వణికినట్టు అనిపించింది ఆ నానమ్మకి. ఇక మెల్లగా చీకటి పడింది. విజయ్ వాళ్ళ అమ్మ చిన్న పని ఉందని బయటికి వెళ్ళింది. ప్రత్యూష కొంచెం నార్మల్గానే ఉన్నట్టు అనిపించింది రోజాకి. తను వంట చేయడానికని వంటగదిలోకి వెళ్ళింది. విజయ్ తన ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వస్తే మాట్లాడటానికి బయటికి వెళ్ళాడు. స్టవ్ మీద అన్నం పెట్టి కూరగాయలు కట్ చేయడానికి లేటు కత్తితో బయటికి వచ్చి చూస్తే ప్రత్యూష కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయిందా అని రూములన్నీ చూస్తూ ఉంది. వాళ్ళ తాతయ్య బెడ్ కింద ఉందేమో అని అక్కడ చూసినా కూడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయిందా అని ఆలోచిస్తూ ఉండగా కబోర్డ్స్ పైనుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. ఎలక ఏదో అయింటుందని అనుకుని ఇంటి బయటికి వెళ్దామని 2 అడుగులు వేసేసరికి మళ్ళీ ఈసారి సౌండ్తో పాటు ఏదో వాసన కూడా వస్తుంది. ఏంటా అని అలా పైకి చూసింది రోజా. అక్కడ ప్రత్యూష ఒక చుట్ట నోట్లో పెట్టుకొని కాలుస్తూ కనిపించింది. అంత పైకి ఎక్కడం ఏంటి, తన నోట్లో చుట్ట ఏంటి, ఇవేవి తనకి అనిపించలేదు. మొదటి ఆలోచన తన నీడ ఎందుకు వేరేగా కనిపిస్తోంది అని. ప్రత్యూష వెనక ఒక పెద్ద మనిషిది నీడ కనిపిస్తోంది. ఇక అది చూడగానే నోటి నుంచి మాట రాక ముందు అరుపు వచ్చింది. ఆ అరుపుకి విజయ్ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రత్యూష ఆ కబోర్డ్ బాక్స్ నుంచి కిందికి దూకింది. పిచ్చి పట్టినట్టు అరుస్తూ ఎగురుతూ ఉంది. తన కళ్ళని చూస్తే ఎర్రగా అయిపోయి కనిపిస్తూ ఉన్నాయి. విజయ్ ఎంత పట్టి ఆపినా ప్రత్యూష వడియాలో తిడుతూ చేతులు విదిలించుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. ఇంతలో విజయ్ వాళ్ళ అమ్మ ఒక ముసలావిడని తీసుకొచ్చింది. ఆ అవ్వ ప్రత్యూష వైపు 1 నిమిషం పాటు చూసి ఒడియాలో ప్రశాంతంగా కూర్చో అని అనగానే ప్రత్యూష కామయ్యి అలా కూర్చుంది. ఆ అవ్వ ఎవరు నువ్వు అని అడిగితే ప్రత్యూష శివరాం అని చెప్పింది. ఈ శివరాం అంటే విజయ్ వాళ్ళ నాన్న పేరు. ఎందుకు ఆ చిన్నపిల్లని ఇబ్బంది పెడుతున్నావు అని ఆ అవ్వ గంభీరంగా అడిగింది. అందుకు ప్రత్యూషలో ఉన్న ఆ ఆత్మ నాకు నా మనవరాలంటే చాలా ఇష్టం. చివరిసారిగా నన్ను తనని చూడనివ్వలేదు. నా కోసం శ్మశానం దాకా వచ్చింది. అందుకే తనతో పాటు వచ్చేశాను అని చెప్పింది ఆ ఆత్మ. అప్పుడు ఆ అవ్వ నువ్విలా చేస్తే తన ప్రాణానికే ప్రమాదం, వెళ్ళిపో అనగా నేను వెళ్ళను అని ప్రత్యూష గట్టిగా అరుస్తోంది. నీ మనవరాలి కోసం చెప్తున్నాను, వెళ్ళిపో, పైనుంచి నీ కుటుంబాన్ని చూసుకో అని అనగానే ప్రత్యూష కొంచెం సేపు ఏడ్చి ఏదో చెప్తాను అన్నట్టుగా ఏదో సైగ చేసింది. ఆ అవ్వ తన దగ్గరికి వెళ్ళగానే చెవిలో ఏదో చెప్పేసరికి అవ్వ కళ్ళలో భయం ఇంకా పెరిగింది. ఇక ఆ అవ్వ సరే నిన్ను బంధించి నాతో తీసుకువెళ్తాను అని ఒక కుండ తీసి అందులో ఒక దూది పెట్టి దాని మీద హారతి బిళ్ళ వెలిగించింది. ఆ కుండలో సాంబ్రాణి వేసి ప్రత్యూష మొహం దగ్గర పెట్టింది. ఆ పొగ ప్రత్యూష మొహం చుట్టూ చేరి మళ్ళీ కుండలోకి వెళ్ళిపోయింది. తన సంచి నుంచి తాయెత్తులు తీసి ఇంట్లో అందరికీ కట్టి బయటికి వెళ్ళిపోతూ విజయ్ వాళ్ళ అమ్మని పిలిచింది. ఆయన ఏం చెప్పారు అని విజయ్ వాళ్ళ అమ్మ అడగ్గా అవ్వ కాస్త కంగారుగా మీ ఆయన్ని కాల్చిన చోట ఒకతన్ని చంపి పూడ్ చేశారు. అతని ఆత్మ మీ ఆయన ఆత్మతో కలిసిపోయింది. ఆ ఆత్మ మీరే తనను చంపారు అనుకుని మీ కుటుంబాన్ని నాశనం చేద్దామని మీ మనవరాలి శరీరంలో ప్రవేశించింది అని చెప్పింది ఆ అవ్వ. అందుకు ఆ నాన్నమ్మ ఇప్పుడు ప్రమాదమేం లేదు కదా అని అడిగితే అందుకు ఆ అవ్వ ఇప్పుడు ఆ ఆత్మని ఎలా అయినా నాశనం చేయాలి, లేదా మీ కుటుంబానికి ప్రమాదం. మీ ఆయన కూడా చెప్పింది ఇదే. తను కావాలని ఇవన్నీ చేయట్లేదు, ఆ ఆత్మే మీ ఆయన ఆత్మతో చేయించింది అని చెప్పి అవ్వ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక విజయ్ వాళ్ళు కూడా అక్కడ ఉండలేక సిటీకి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత న్యూస్ హెడ్లైన్స్లో మంత్రగత్తె అనే అనుమానంతో ఒక 80 ఏళ్ల ముసలావిడని చంపి ఆవిడ గుడిసెని కూల్చేసిన ఊరి ప్రజలు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి.
నాకు నెక్స్ట్ టైం ఏదైనా కరెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఇంకొన్ని స్టోరీస్ చేయడానికి కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా కాస్త షేర్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక స్టోరీతో మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.